హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యే తేదీతో పాటు ఫైనల్ జరిగే తేదీని కూడా బీసీసీఐ అయితే రివీల్ చేసింది. అంతేకాదు వచ్చే 3 సీజన్స్ పాటు ఐపీఎల్ ఏ డేట్న ప్రారంభమవుతుంది, ఏ డేట్న ఫైనల్ జరుగుతుంది అని ముందే చెప్పేయడం అయితే విశేషం. గత సీజన్ వరకు ప్రతి సీజన్ కూడా ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనే సస్పెన్స్ అనేది లాస్ట్ వరకు అయితే ఉండేది. ఈసారి మాత్రం చాలా ముందుగానే చెప్పారు. ఐపీఎల్ మెగా వేలానికి 2 రోజుల ముందు అంటే నిన్న మరి ఈ 2025 సీజన్ ప్రారంభ తేదీ, ముగింపు తేదీని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే చెప్పడం జరిగింది. రాబోయే 2025 ఐపీఎల్ సీజన్ ఈసారి మార్చి 14వ తేదీన అయితే ప్రారంభమవుతుంది. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ అయితే ప్రారంభమైంది. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ లో 8 రోజులు ముందుగానే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఫైనల్ ను చూసుకుంటే మే 25వ తేదీన అయితే జరుగుతుంది. వచ్చే 3 సీజన్స్ కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నిటిని కూడా ఇదివరకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే 10 ఫ్రాంచైజీలకు అయితే సమాచారాన్ని అయితే అందించారు. ఇక 2026 సీజన్ అయితే మార్చి 15 నుంచి మే 31 వరకు, అలాగే 2027 సీజన్ అయితే మార్చి 14వ తేదీ నుంచి మే 30 వరకు అయితే జరుగుతుంది. రాబోయే 2025 ఐపీఎల్ సీజన్ విషయానికి వస్తే ఈ 18వ సీజన్ లో భాగంగా మొత్తం 74 మ్యాచ్లు అయితే జరుగుతాయి. అందులో 70 లీగ్ మ్యాచ్లు కాగా ఒక 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అయితే ఉంటాయి. వచ్చే 3 ఏళ్ల పాటు బీసీసీఐ కన్ఫర్మ్ చేసిన ఈ డేట్స్ లో విదేశీ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడేందుకు వాళ్ళ దేశాల క్రికెట్ బోర్డ్స్ దగ్గర ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. మరి ఇదే విషయం క్రికిన్ఫోలో ఒక ఆర్టికల్ రూపంలో అయితే వచ్చింది. రాబోయే సీజన్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా వాళ్ళ దేశ ప్లేయర్స్ అందరికి కూడా ఐపీఎల్ ఆడడానికి పర్మిషన్స్ అయితే ఇచ్చింది. అటు ప్లే ఆఫ్స్లో కానీ ఫైనల్ కానీ పూర్తిగా అయితే వాళ్ళు అందుబాటులో అయితే ఉంటారు. లాస్ట్ సీజన్లో ఎలాగే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే ఓన్లీ గ్రూప్ మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్లే ఆఫ్స్లో కానీ ఫైనల్లో కానీ ఆడలేదు. గతంలో చాలాసార్లు ఇలాగే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్లకి అయితే అందుబాటులో లేకుండా అయితే పోయారు. 2026 ఐపీఎల్ జరిగే సమయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయితే కాస్త ఐపీఎల్కి లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ టైంలో ఆస్ట్రేలియా టీం అయితే పాకిస్తాన్తో 3 వన్డేలు అయితే ఆడుతుంది. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద మెగా యాక్షన్ అయితే మాత్రం ఐపీఎల్ 2025. ఈసారి 2025 ఐపీఎల్ అయితే మాత్రం హిస్టారికల్గా అయితే నిలిచిపోతుంది. పెరిగిన బడ్జెట్, అత్యంత విలువైన ఆటగాళ్లు, కొత్త నిబంధనలు, న్యూ రూల్స్, కొత్తగా యువ ఆటగాళ్ల డిస్కవరీ, ఇవన్నీ 2025 ఐపీఎల్ సీజన్ పై భారీ అంచనాలను అయితే పెంచుతున్నాయి. సమాంతంగా ఒక్కసారి 120 కోట్ల పర్స్ పెంచడం, అలాగే ఈసారి ఐపీఎల్ రూల్స్ లో పలు నిబంధనలు సరళించడం, ఆటగాళ్ల బోనస్లతో పాటు మ్యాచ్ ఫీజులు అన్ని పెంచడం అయితే జరిగింది. ఎప్పుడూ లేనట్టుగా ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం అయితే జరుగుతుంది. చాలా ఐపీఎల్ టీమ్స్ అయితే వాళ్ళ కెప్టెన్స్ వదిలేస్తాయి. రేపు ఎల్లుండి 24, 25 ఈ 2 తేదీల్లో ఐపీఎల్ మెగా యాక్షన్ అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి లైవ్ అయితే వస్తుంది. టీవీలో చూసేవాళ్ళు స్టార్ స్పోర్ట్స్లోను, అలాగే మొబైల్లో చూడాలనుకునే వాళ్ళు జియో సినిమా యాప్లో అయితే లైవ్ అయితే రాబోతుంది. ఐపీఎల్ వేలానికి కేవలం 2 రోజుల ముందుగానే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ తుది జాబితాలో అయితే చేరడం జరిగింది. అంతకు ముందు వచ్చిన షార్టిస్ట్లో అయితే ఆర్చర్ పేరు అయితే లేదు. ఆర్చర్ జాబితాలోకి చేరిన వెంటనే ఫ్రాంచైజీలు అన్నిటికి కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే సమాచారం అందించడం అయితే జరిగింది. చివరి నిమిషంలో ఆర్చర్ ఎంట్రీ ఇచ్చి తన బేస్ ప్రైజ్ని అయితే 2 కోట్లుగా అయితే పెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో ఆర్చర్ మాట్లాడిన తర్వాతే తను ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఆర్చర్ ఉండటం వల్ల వాళ్ళ బోర్డు చెప్పినట్లుగా ఆర్చర్ నడుచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆర్చర్ ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చిన తన విషయంలో ఫ్రాంచైజీలు అయితే ఎంతవరకు ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. తను ఒక ఇంజురీ ప్రోన్ ప్లేయర్. తనని భారీ బడ్జెట్ పెట్టుకుంటే మళ్ళీ రాబోయే సీజన్ స్టార్ట్ అయ్యేనాటికి ఏదో ఒక ఇంజురీతో మళ్ళీ దూరం అయితే ఆ ఫ్రాంచైజీ వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతాయి.